మాకు ఒక వాటర్ ప్లాంట్ కావాలని అన్నాడు. నేను వెంటనే ఆదిశేషుకి చెప్పా, మీరు ఎక్కడైనా ప్రభుత్వ స్థలంలో లేదా ప్రైవేట్ స్థలంలో మీరు రూమ్ ఏర్పాటు చేసుకుంటే నేను వాటర్ ప్లాంట్ను ఉచితంగా ఇస్తానని చెప్పి నేను మాటిస్తున్నా. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, మీరు రూమ్ను ఏర్పాటు చేసుకుంటే నేను తప్పకుండా నా సొంత నిధులతో మీ ఊరికి వాటర్ ప్లాంట్ పెట్టించి తీరుతానన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ ఊరికి ఇప్పటికే 25 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు మంజూరైనాయి. మీరందరూ మా యువకుని కొంచెం స్పీడ్గా అమ్మని చెప్పండి. శాంక్షన్ చేసి 6 నెలలు అయింది. నువ్వు రోడ్లు ఇప్పుడు ఇమీడియట్లీ వేస్తే ఈ రోజు వచ్చి నేను టెంకాయ కొట్టుండేవాడిని. అందుకనే మా సేనయ్య కానీ మా ఆర్సీఎస్ఐ కానీ అందరూ కూడా తెలియజేస్తున్నా, మీ ఊరికి ఇచ్చిన 25 లక్షల సిమెంట్ రోడ్లు తొందరలో వేస్తే లాస్ట్కి నాయకుడని ఇంటికి పోతుంటే సిమెంట్ రోడ్డు పైన ఇసుక కనిపిస్తే నేను అడిగా, ఇది మట్టి రోడ్డా సిమెంట్ రోడ్ అంటే సిమెంట్ రోడ్ అన్నా, సిమెంట్ రోడ్డు మూడిపోయి మట్టి రోడ్డు అయిందన్నా, రోడ్డు డౌన్ అయిందన్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఈ ప్రాంతంలో డ్రైనేజీలు ఉన్నాయి. ఈ తర్వాత నేను డ్రైనేజీలు పెట్టించి మీ ఊరికి నేను అండగా ఉంటాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాననేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను.